సంసారం మాందిదైతే ఈకారం అన్నట్టు రాజకీయాలు చేస్తారు గాని మరీ పవన్ కళ్యాణ్ అంత సిగ్గులేని పాలిటిక్స్ ఇంకెవ్వరు చేయరని అంటున్నాడు. ఈ అన్న సర్కార్లో డిప్యూటీ సీఎం పదవేలుగా పెట్టుకుంటా సొంత సినిమా హరిహర వీరమల్లుకు టికెట్ల రేట్లు పెంచుకున్నందుకు పొట్టు పొట్టు తిడుతున్నారు పవన్ కళ్యాణ్. భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయలు టికెట్ వచ్చినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ల పవన్ కళ్యాణ్ మాట్లాడిన ముచ్చటిది. ఆ వీడియో చూపెట్టి పవన్ కళ్యాణ్ తీరు మీద తను మాట్లాడిన మాటల మీద కామెంట్లు చేస్తున్నాడు వైసీపీ లీడరు చింత ప్రదీప్ కుమార్ రెడ్డి. నాకు తెలిసి ఏ కన్జ్యూమర్ కూడా ప్రోడక్ట్ కొనేటప్పుడు దాని రేటు పెరగాలి అని కోరుకునేవంత ఎర్రిన డాష్ గాళ్ళు ఎవరు ఉండరు. టికెట్ రేట్లు పెరగాలని మీరు కోరుకున్నారు అని ఒక ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు, కాబట్టి పెరిగిందంట, ప్రభుత్వం వచ్చిందంట. రైతులు పండించిన పంటకు రేట్లు పెరగాలని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిఖార్సైన ఉప ముఖ్యమంత్రి అయితే ఆ రేట్లు పెంచు చూద్దాం. ఇగో గీ తీర్లాడుచుకున్నాడు. రేట్లు పెరగాల్సింది సరుకులకు సినిమా టికెట్లకు కాదు, రైతులు పండించిన పంటలకు. అధికారం చేతులున్నదని జనం ఏమైపోయినా పర్వాలేదని ఇష్టమున్నంత టికెట్ రేట్లు పెంచుకుంటారా? భీమ్లా నాయక్ సినిమాకు 15-20 రూపాయల టికెట్లే ఇచ్చినప్పుడు ఏమనలేదట. కానీ ఇప్పుడు జనాలు టికెట్ రేట్లు పెంచుండ్రి అని ధర్నా చేసినట్టు మాట్లాడిండు అని వేసుకున్నాడు ప్రదీప్ రెడ్డి. ఇక దీని మీద ఏపీ జనాలు పొట్టు పొట్టు కామెంట్లు పెడుతున్నారు. వినేటోన్ చెవులు పని చేయకుంటే మాటలు రానుడు మహాభారతం చెప్పిండట. అవు గట్లనే ఉన్నది పవన్ కళ్యాణ్ ముచ్చట అంటుర్రు. ఆయన పవన్ కళ్యాణ్ ఒక్క మాట మీద నిలబడే మనిషి కాదు. ఓసారి ఎర్ర జెండా అంటాడు, ఇంకోసారి బహుజన్ సమాజ్వాదీ పార్టీ అంటాడు. ఇప్పుడు బీజేపీ జపం చేస్తున్నాడు. ఓసారి హిందీ భాషను తిడతాడు, ఇంకోసారి హిందీ మన పెద్దమ్మ భాష అంటాడు. నిలకడలేని మనసు నీళ్ళ మీద బుడగతి రాసోంటి మనిషి మనకు డిప్యూటీ సీఎం ఏం చేస్తాం భరించాలి అన్నట్టు ఇంకొంతమంది కామెంట్లు పెడితే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులు కామెంట్లు కౌంటర్లు పెడుతున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు సినిమా టికెట్ల చుట్టే తిరుగుతున్నాయి.